హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఫాదర్స్ డే కదా. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇస్తాడు. తనకు ఎటువంటి పొగడ్తలు ప్రోత్సాహకాలు లేనప్పటికీ పిల్లల జీవితంలో అంతా తానై ఉండి వాళ్ళ అభివృద్ధే పరమావధిగా పిల్లల వెనుక కనిపించకుండా ఉండి నడిపించే శక్తి నాన్న. పిల్లల ప్రవర్తనను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మలిచి వారి ఉన్నతికి తోడ్పడే తండ్రులకు పిల్లలు గొప్పవారు అవ్వటానికి కారణమయ్యే అద్భుతమైన నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా మా నాన్న మాకు నేర్పిన, అలాగే ఆయన నుండి మేము చూసి నేర్చుకున్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. నాన్న పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేశారు. పుస్తక పఠనం మంచి హాబీ అని మంచి మంచి కథల పుస్తకాలు తీసుకొచ్చి మా చేత చదివించేవారు. చిన్నప్పుడు మా చేత ఏకాగ్రత కోసం ధ్యానం చేయించేవారు. ఉద్యోగరీత్యా ఆయన క్యాంపుకు వెళ్ళి వచ్చినప్పుడు మా కోసం స్వీట్స్ ఇంకా ఏమైనా తినుబండారాలు తీసుకొస్తే మేము నిద్రపోతున్నా సరే మమ్మల్ని నిద్ర నుండి లేపి మరీ పెట్టేవారు. మా అమ్మ రేపు పొద్దున లేచినప్పుడు తింటారు కదా అన్నా సరే రేపు పొద్దున తింటే తిన్నారు, తెచ్చిన వెంటనే వాళ్ళు తినాలి అని చెప్పి వెంటనే లేపి మరీ పెట్టేవారు. నాన్న మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. ఏ పని అయినా స్వతంత్రంగా చేసుకోవాలని, ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పేవాళ్ళు. స్వంతంగా పనులు చేసుకోవటం కోసం మాకు బండి నడపడం నేర్పించారు. ప్రతి విషయాన్ని స్వతంత్రంగా చేయటానికి ప్రోత్సహించారు. అందుకనే మా స్కూలు కాలేజీ అప్లికేషన్లు ఫిల్ చేయటం దగ్గర నుంచి బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయటం, డబ్బులు తీసుకోవటం, డ్రాఫ్ట్లు తీసుకోవటం, విత్డ్రాయల్ ఫారం నింపి డబ్బులు తీసుకురావటం, ఇలాంటి పనులన్నీ మాకు చిన్నప్పటి నుంచే అలవాటు చేశారు. చాలా చిన్న వయసు నుండే మాకు కొంత పాకెట్ మనీ ఇచ్చి ఆ పాకెట్ మనీని మేము దాచుకుంటే మమ్మల్ని ప్రోత్సాహపరచడానికి దానికి ఇంకొంచెం కలిపి ఇచ్చేవారు. అంటే ఉదాహరణకి మేము దాచుకున్న డబ్బు 75 రూపాయలు అయితే ఆయన దానికి 25 కలిపి 100 రూపాయలు చేసేవారు. దాంతో మేము ఏదైనా కొనుక్కుని సంతోషపడేవాళ్ళం. అంతేకాకుండా కింద ఒక్క మెతుకు కూడా పడకుండా శుభ్రంగా అన్నం తినటం అలవాటు చేయటానికి, మెతుకులు కింద పడకుండా అన్నం తింటే బహుమతి ఇస్తానని చెప్పి మమ్మల్ని అన్నం మెతుకులు కింద పడకుండా తినే విధంగా ప్రోత్సహించారు. మా ఇంట్లో ఆడమగ అనే వివక్ష ఎప్పుడూ చూపించలేదు. ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా అన్నిట్లో ముందుండాలని, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా అన్ని పనులు చేయటం నేర్చుకోవాలని మాకెన్నోసార్లు చెప్పేవారు. అలాగే మా చేత చేయించేవారు. మా నాన్న ఉద్యోగరీత్యా ఎన్నో పల్లెటూళ్ళలో పనిచేయటం జరిగింది. ఆ రోజుల్లో ముఖ్యంగా ఊళ్ళలో కులమతాల వివక్ష ఎక్కువగా ఉండేది. అయితే మా ఇంట్లో అలాంటివి ఉండేవి కావు. అందరి పిల్లలతో మేము ఆడుకోవటమే కాకుండా మా ఇంటికి వాళ్ళు స్వతంత్రంగా వస్తూ పోతూ ఉండేవారు. అలా ఆయన ఏ రకమైన వివక్షని ఎవరి పట్ల చూపించేవారు కాదు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అని చెప్పేవారు. అలాగే ఆయన భగవంతుడిని నమ్ముతారు కానీ మూఢభక్తి లేదు. అంటే భగవంతుడు సృష్టించిన రోజులన్నీ మంచివే అని, ఆయన చేసిందంతా మంచిదే అని, ఒకరోజు మంచి ఒకరోజు చెడు అని అలాంటివేమీ లేవని, అలాగే మంచి పనికి మంచి రోజు అంటూ చూడకూడదని, మంచి పనిని వెంటనే చేయాలని చెప్పేవారు. చెడు చేయటానికి ఆలోచించాలి కానీ మంచి మాత్రం వాయిదా వేయకూడదని చెప్పేవారు. ఏదైనా అనుకున్నప్పుడు జరగకపోతే, నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఒక దోవ మూసుకుపోతే ఇంకో దోవ ఏర్పడుతుంది కనుక నిరుత్సాహపడవద్దని చెప్పేవారు. ఆయన ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసేవారు. అలాగే చేయాలని మాకు కూడా నేర్పించారు. మంచి చేద్దాం అనుకున్నప్పుడు వాయిదా వేస్తే మనసు మారిపోతే చేయాలనుకున్న మంచిని చేయలేమని, అందుకని చేయదలుచుకున్న మంచిని మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే చేయాలని చెప్పేవారు. ఎవరికైనా సహాయం చేయాలంటే అవసరంలో ఉన్నప్పుడే వారికి సహాయం చేయాలని చెప్పేవారు. అంటే ఎవరైనా ఆకలిగా ఉందని అడిగినప్పుడే అన్నం పెట్టాలి, కానీ వేరెవరో వారి కడుపు నింపిన తర్వాత లేకపోతే ఆ ఆకలికి తట్టుకోలేక వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కాదు. అలా టైమ్లీ హెల్ప్ విలువ తెలియజేశారు. ఏదైనా మంచి చేసినప్పుడు, అంటే గుడులలో అన్నదానం వంటివి చేసినప్పుడు కూడా ఆయన పేరు చెప్పుకోవటం కంటే ఆ మంచి జరిగిందా లేదా అనేది ముఖ్యంగా భావించేవారు. ఏదైనా విషయం పట్టుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టని తత్వం ఆయనది. అలాంటి పట్టుదల కూడా మేము ఆయన్ని చూసే నేర్చుకున్నాం. నాన్నకు విల్ పవర్ ఎక్కువ. ఏ రోగానికైనా వెరవకపోవటం ఆయనలోని ఇంకో లక్షణం. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు కూడా 5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావటం ఆయన విల్ పవర్ కు ఒక ఉదాహరణ. నీతి నిజాయితీతో ఉండటం, ఎవరి దగ్గర నుండి ఏ వస్తువు ఆశించకపోవటం ఆయనలో మేము చూసినటువంటి ఇంకొక మంచి లక్షణం. బ్యాంకు మేనేజర్ గా ఆయన పనిచేస్తున్న కాలంలో ఆయన లోన్లు ఇచ్చినప్పుడు కొంతమంది సంతోషంతో పాలు, నెయ్యి, కూరగాయలు ఇలాంటివి ఏదో ఒకటి తెచ్చిచ్చేవాళ్ళు. ఒక్కసారి కూడా ఆయన దాన్ని అంగీకరించేవారు కాదు. మరీ బలవంత పెడితే దానికి డబ్బులిచ్చి తీసుకునేవారు. ఎవరికి ₹1 కూడా అచ్చి ఉండకూడదని, అలా ఉంటే రుణమండిపోతామని ఆయన బలంగా నమ్ముతారు. ఇచ్చే విషయంలో ఎప్పుడూ ఆయన చెయ్యే పైన ఉండేది, కానీ ఆయన ఎవరి దగ్గర తీసుకునేవారు కాదు. ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా, ఏ పని మొదలు పెట్టినా అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టని పట్టుదల విషయంలో
చేసే పని పట్ల నిబద్ధతతో ఉండే విధంగా మమ్మల్ని తయారు చేయటంలో నాన్న పాత్ర ఎంతో ఉంది. అందుకే మేము ఆయన నుండి పొందిన స్ఫూర్తిని ఈరోజు మా నాన్నకి ఈ రకంగా తెలియజేస్తున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఈ సందర్భంగా నాన్న కోసం ఒక చిన్న కవిత. ఉగ్గుపాల నాడు వేలు పట్టుకు నడిపి కౌమారమున సన్మార్గమునకు దోవ చూపి అన్ని చేష్టలందు ఉన్నతంగా ఉండమనిన కన్న తండ్రికి ఇవే నమస్సుమాంజలు. మీరు కూడా మీ నాన్న గొప్పతనం గురించి, మీ జీవితంలో ఆయన పాత్ర గురించి షేర్ చేసుకోవాలనుకున్న విషయాలను కామెంట్లలో తెలియజేయండి. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.